సమయానికి యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా యూరియా కొరత ఇంతగా లేదని, ప్రభుత్వం యూరియా సమయానికి అందించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. గత 5 ఏళ్లలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కిన పరిస్థితులు లేవన్నారు. యూరియా కోసం రైతన్నలు పడుతున్న కష్టాలపై ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్సీపీ నిరసన చేపడుతోందని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమంతో పాటుగా అధికారులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. పైకి అన్నదాత సుఖీభవ అని అందమైన క్యాప్షన్ పెడతారు, చక్కని మాటలు చెప్తారు, కానీ రైతులను ఆదుకునే కార్యక్రమం ఇక్కడ ఎక్కడా కనపడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన, లోకేష్ గారు ఓ పక్కన, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఎలక్షన్కి ముందు ఊదరగొట్టాం. ఇంకేమింది, మేము వచ్చేస్తే అది చేస్తాం, ఇచ్చేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, అసలు రైతులను ఆదుకుంటాం, అందరినీ ఆదుకుంటాం అని చెప్పారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడున్నారు లోకేష్ గారు? అన్నదాతల యొక్క కష్టాలు చూడండి. అన్నదాత ఆయన చక్కగా ఉండి, రైతు చక్కగా ఉండి వ్యవసాయం చేసి పండిస్తేనే మనందరం తినేది. కానీ తర్వాత మీరేం చేస్తున్నారు? రైతుకి అసలు రైతుని కనీసం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అతనికి ఇవ్వాల్సిన ఎరువులు ఇవ్వట్ల, డబ్బులు ఉన్నాయి, ఎరువులు ఇవ్వట్ల. మీరు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ 20-40 వేలు ఇవ్వాలి. ఇవాళ ఈ 40 వేలతో పాటు చక్కగా రైతులకు యూరియా, ఎరువులు అన్నీ సక్రమంగా అందించిన రోజున ఆ రోజున ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. రైతుల కన్నీళ్లు మీకు ఉసిరై పడతాయి. ఈ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలపైన ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అందివ్వాల్సినటువంటి సహాయ సహకారాలు, ఈ వైఫల్యాల మీద ప్రత్యేకంగా ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమం, ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.